ఇప్పుడు మన సుట్టపొల్లకో లేకుంటే సోపతి గాన్లకో ఎవరికన్నా ఒంట్లే పానం సుస్తాయి దావు కాన్ల వడ్డరని ముచ్చటెరికైతే ఏం చేస్తాం చెప్పుండ్రి ఓ డబల్ రొట్టె ప్యాకెటు ఇన్ని షేపులు పట్టుకొని పోయి ఇచ్చి మందలిచ్చొస్తాం ఇంకింత దగ్గరోళ్ళైతే ఇంటికి పోయి కలిసి ఓ పూట మాట్లాడి మంచి చెడ నడుచుకొని వస్తాం అట్లనే ఆంధ్ర చిన్న సీఎం సారుకు పానం మంచిగా లేదని ఎరికయి మందలిచ్చేతందుకు పోయిండట పెద్ద సీఎం సారు మనం కూడా అరుచుకొని వద్దాం పాండ్రి రైట్ సీదా పొద్దుగాల పూల గుత్తి పండ్ల గంప పట్టుకొని పవన్ కళ్యాణ్ సార్ ఇంటికి పోయిండు ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు సారు సీఎం సార్ ఇంటి ముంగడికి రాగానే ఎదురుగా పోయి ఎదుర్కొంటూ పవన్ కళ్యాణ్ సార్ సుత పూల గుత్తి చేతిలో పెట్టి లోపలికి పిలిచిండు గీతీలుగా 4-5 వద్దుల సంది పవన్ కళ్యాణ్ సార్ కు సుస్తయి లేస్తలేడాట దగ్గు జలుబు జ్వరం ఇంట్లోకించి బయటకు వస్తలేడాట కూడా అక్కడ ఆంధ్రాలుంటే కాదని హైదరాబాద్కు వచ్చి దవాఖానలో చూపెట్టుకుని ఈయనే ఉంటుండు 4 వద్దుల సంది మొన్న అసెంబ్లీ మీటింగులకు కూడా పురాగా పోనే లేదు ఇక చిన్న సీఎం కు ఒంట్ల పానం మంచిగా లేదనేటి ముచ్చట ఎరకయి మందలిచ్చేతందుకు వచ్చిండు అన్నట్టు బాబు సారు ఎవ్వరు లేరు ఇద్దరే ఇంట్లో కూర్చొని ఏం తక్కువ గంటకు మీదనే మాట్లాడుకురు కూడా మరి లోపల ఇద్దరు ఏం మాట్లాడుకురో ఏమో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ సార్ కు ఒంట్ల పానం పెట్టుంది ఆయన తీసిన కొత్త సినిమా ముచ్చట్లేంది అసెంబ్లీలో బాలయ్య బాబు గాంచిన కయ్యాన్ని ఎట్లా చల్లవలసాలి అనేది దాని మీద మీటింగ్ పెట్టుకురు అనేది బయట ఉన్నోళ్ళు అనుకుంటున్నమాట ఏమో అసెంబ్లీ ముచ్చట్లు ఆ లొల్లులు ఇప్పుడెందుకు గాని పవన్ కళ్యాణ్ సార్కి ఒంట్ల పానం అస్సలు మంచిగా లేనట్టుంది చూస్తుంటే దగ్గుతుండు తుమ్ముతుండు ముసముస అనుకుంటా మూతికి దస్తి గుడ్డ అడ్డం పెట్టుకుంటుండు